అరుణాచల శివ. ఓం అరుణాచల శివ. అరుణాచల దేవాలయం ప్రాంగణంలోని చిన్న చిన్న వీడియోస్ అలా తీసి మీకు చూపించాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో మీరు ఇలాగే నా ఛానల్ చూస్తుండండి. సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్స్. అలాగే నేను నిన్నే గిరి ప్రదర్శన చేసుకోవడం జరిగింది. అయితే రాత్రి నాకు 8:30కి దర్శనం దొరికిందండి. 8:30 తర్వాత మళ్ళీ నేను తిరుపతి వెళ్దాం అనుకున్నాను. ఆ తిరుపతి వెళ్ళే లోపు మళ్ళీ నా ఫ్రెండ్ ఫోన్ చేసి, రమేష్ స్టార్, మీరు అలా కాదు, రేపు సోమవారం కదా, మీరు సోమవారం రోజు దర్శనం చేసుకోకుండా అలా వస్తారు, తెల్లారితే సోమవారము మీకు బాగుంటుంది అని చెప్పేసి సెంటిమెంట్గా చెప్పడం జరిగింది. నేను అలాగే అని చెప్పేసి మళ్ళీ దర్శనానికి ఉదయం 5ంటికి లేచి స్నానం చేసుకొని తర్వాత వచ్చేసి నేను కరెక్ట్ 6:30కి ఆలయ ప్రాంగణంలోకి రావడం జరిగింది. అయితే నాకు దర్శనం వచ్చేసి 6:30కి వచ్చేస్తే నాకు 10:30 ఉందండి. అది ఎందుకు అవుతుందా అని చెప్పేసి నేను ఆలోచిస్తే మధ్యలో నాకు ఒక మిరాకిల్ జరిగిందండి. ఆ మిరాకిల్ ఏంటో మీరు ఇప్పుడు ఇక్కడ చూడండి. ఓం అరుణాచల శివ. శివాజ్ఞ లేనిదే చీమైన పుట్టదని అంటారు కదా, అలాగే మాకు సేమ్ జరిగిందండి ఇక్కడ. ఆ శివాజ్ఞ అక్కడ ఉన్న మా భక్తులందరికీ కలగడం చాలా సంతోషకరము. చూడండి, ప్రజలు, భక్తులు ఎలా పరిగెత్తుకుంటూ ముందుకి ఎలా వెళ్తున్నారు. శివుడు మాకు అనుగ్రహం కలిగించాడు. ఒక్క క్షణంలోనే అక్కడ మారిపోయిందండి. ఎందుకో మరి నిన్నటి దర్శనం కంటే ఈరోజు దర్శనం ఇంకా బాగా అవుతుందని చెప్పేసి ఒక నమ్మకం, గట్టి నమ్మకం నాలో కలిగింది. అలాగే ఇక్కడ చూడండి, ఈ ఆలయ ప్రాంగణంలోని ఇక్కడ చూస్తున్నది మెయిన్ గేట్ అండి. మెయిన్ గేట్ రాజగోపురం ఎదురుగా మనం ఇక్కడ నుంచి మన ఫ్రీ దర్శనాలు, తర్వాత 50 రూపాయలు 50 రూపీస్ దర్శనాలు ఇలా వెళ్తాయండి. మనకు మోక్ష దర్శనం అని చెప్పేసి మనకు ఈ గేట్ నుంచి పంపించడం జరిగింది. స్పెషల్ దర్శనము అది 50 రూపీస్ ఉంటుంది. నార్మల్గా ఫ్రీ దర్శనాలు ఉంటాయి. మాకు అనుకోకుండా భగవంతుని కరుణ వల్ల ఇప్పుడు 50 రూపీస్ మోక్ష దర్శనానికి మాకు ఆ భగవంతుడు మమ్మల్ని వెల్కమ్ చెప్పడం జరిగింది. సో ఇప్పుడు మీరు చూడవచ్చు, ఇక్కడ ఆలయంలోని ఇలా ఎంట్రన్స్ వెళ్తుంటే మనకు పైన సీలింగ్ అలా ఉంటుందండి. తర్వాత వచ్చేసి నందీశ్వరుడు మెయిన్ గేట్ అండి. ఇది మెయిన్ ఎంట్రన్స్లో నందీశ్వరుడు. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు గజస్తంభము రాజగోపురానికి ఎదురుగా లోపలికి వెళ్తుంటే మరి ఇక్కడ గమనించవచ్చు. ఇంకా ఇది ఎంట్రన్స్ అండి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ. ఇది మెయిన్ ఎంట్రన్స్. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు మోక్షం కలుగుతుంది అని ఆ భగవంతుని నేను కోరుకుంటున్నాను. మీకు జరగాలని చెప్పేసి నేను లోపలికి వెళ్ళాను. ఈ లోపల దృశ్యాలు మీరు ఎక్కడి నుంచో టీవీలు, ఫోన్లో చూసే వాళ్ళకి అంత మంచి జరుగుతుంది. మీరు మొత్తం చూడవచ్చు. భక్తుల కోసమే నేను స్పెషల్గా ఈ వీడియో తీయడం జరిగింది. మీరు ఎక్కడి నుంచో రావడం కాదండి, మీరు ఇంట్లోనే చూసుకోవచ్చు ఇలాంటి దృశ్యాలన్నీ. నాకు తెలిసిన ఒక నిజం అండి, అరుణాచలం ఎప్పటి నుంచో వెళ్దాం అనుకున్నా కానీ ఆ భగవంతుని పిలుపు లేనిదే ఎవరు ఇక్కడికి రాలేరండి. ఆ భగవంతుడు ఎప్పుడైతే పిలుపు వస్తుందో అప్పుడే మనం అక్కడికి వెళ్ళి ఆ అరుణాచల శివుణ్ణి దర్శించుకోవడానికి అర్హులము అవుతామని చెప్పేసి నాకు గట్టి నమ్మకం కలిగింది ఇక్కడికి వచ్చాక. మీరు ఇక్కడ చూడొచ్చు, ఎంట్రన్స్లో లోపలికి వెళ్తే పెద్ద మిర్రర్ అండి. ఆ మిర్రర్ నుంచి మళ్ళీ మనకు అక్కడ మెయిన్ గేట్లో అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు అండి. ఇలా ముందుకు వెళ్తున్నాము. ఇది 50 రూపీస్ స్పెషల్ దర్శనము, మోక్ష దర్శనము. సో వీడియోని మాత్రం ఇలాగే చూస్తూ ఉండండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. భక్తులు మాత్రం మామూలుగా లేరండి. ఈరోజు సోమవారం కదా, చాలా భక్తులు హడావిడిగా ఉంది. ఫ్రీ దర్శనానికి మాత్రం కొన్ని వేల మంది దర్శించుకోవడం జరిగింది. ఈరోజు సోమవారం రోజు చాలా భక్తులు వస్తారని చెప్పేసి నేను విన్నాను. ఇంకోటి అందువల్లనే నేను సోమవారం రోజు శివ భక్తి కలిగింది నాకు. అందుకే నేను ఇక్కడ ఉండి దర్శించుకోవాలని చెప్పేసి నేను అనుకున్నాను. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.
ఇక్కడ చూడొచ్చు మోక్ష దర్శనానికి మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ వీడియోలు తీయడం ఇక్కడ మాత్రం వీడియోలు తీయనియరండి ఎవరు. కాకపోతే నేను మన భక్తుల కోసం చెప్పి తీయడం జరుగుతుంది. ఇక చూడండి, ఇప్పుడు మెయిన్ ఎంట్రన్స్ అండి లోపలికి. ఇక్కడే గర్భగుడి అండి. మీరు ఇక్కడ నుంచి చూడొచ్చు, ఇది క్లోజప్లో. ఇది గర్భగుడి. ఇది ఇక్కడ నుంచి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇప్పుడు దగ్గరికి వచ్చేసాము, లోపలికి ఎంట్రీ అవుతుంది. ఇక ఇప్పుడు మనము దర్శించుకోవాలి. గట్టిగా ఓం నమ శివాయ. అమ్మయ్య, నా ప్రాణం లేచి వచ్చేసింది. ఆ భగవంతుని 3 నిమిషాలు దర్శించుకున్నాను. నిన్నైతే జస్ట్ సెకండ్లోనే మనని అక్కడికి తోసేయడం జరిగింది. ఆ భగవంతుని కృప వల్ల నేను ఇప్పుడు దర్శించుకున్నాను. మీరు ఇక్కడ చూడవచ్చు, ఇది ఎంట్రన్స్ అండి. ఈ లోపలికి గర్భగుడి కంటే బిఫోర్ ఎంట్రన్స్. అందులోంచి లోపలికి మనం ఫ్రీ దర్శనాలు వెళ్తారండి. ఇక్కడ నుంచి దర్శనం తర్వాత మనం అలా బయటికి వస్తుంటే గర్భగుడి నుంచి ఇలా ఇక్కడ దృశ్యం, ఇక్కడ ఒక అమ్మవారు ఉంటారండి. ఆ అమ్మవారి దర్శనం చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఆ దృశ్యాన్ని నేను మీకు చూపించడం జరుగుతుంది. ఇలా నుంచి ఇలాగా మళ్ళీ ముందుకెళ్తే ఇది మెయిన్ గర్భగుడి బ్యాక్ సైడ్. ఇందాక మీరు చూసారు గర్భగుడి బ్యాక్ సైడ్. ఇలా ఇవన్నీ శివలింగాలు, నందులు అవన్నీ ఉంటారండి. ఇక్కడ వచ్చే మీరంతా భక్తి శ్రద్ధలతో ఈ వీడియో చూస్తున్నందుకు నమస్సుమాంజలి. దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు బయటికి రావడం జరుగుతుంది. ఇది బయటికి వచ్చే ద్వారం అండి. ఇలాగే బయటికి వచ్చేసి ఇక్కడ ఒక లైన్ మీకు కనపడతా ఉంది. ఆ లైన్ నుంచి మళ్ళీ పక్కన మన అమ్మవారి టెంపుల్కి లైన్ అండి అది. నేను మళ్ళీ బయటికి వెళ్ళడానికి వీల్లేదు కాబట్టి అక్కడ మా ఫ్రెండ్స్ వెయిటింగ్లో ఉన్నారు. సో నేను అలా మళ్ళీ ముందుకెళ్ళి అలా అక్కడ నుంచి మళ్ళీ ఇలా రావడం జరిగింది. వస్తూ అక్కడ వినాయకుడిని వీడియో తీయడం జరిగింది. అక్కడ నుంచి తర్వాత లాస్ట్ అండి. ఇక్కడ ప్రసాదాలు, టోకన్స్, తర్వాత వచ్చేసి మనకు పులిహోర, స్వీటు అలా ఉంటుంది. 10 రూపీస్ మాత్రమే పులిహోర. మీరు ఎవరైనా కావాలనుకుంటే ఇలాంటి పులిహోరలు మీరు తీసుకోవచ్చు. 10 రూపీస్ ఈచ్ వన్, 10 రూపీస్. స్వీట్స్, లడ్స్ అవన్నీ ఇస్తారండి ఇక్కడ చూడొచ్చు. ఆ బయటికి వచ్చిన తర్వాత మనకు ఒక 4 గోపురాలు ఉంటాయి. ఆ 4 గోపురాలు నేను వీడియో తీయడం జరిగింది. మీకు ఈ లోపల దృశ్యాలు చూసారు ఇందాక. జస్ట్ అలా బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ కాంపౌండ్ లోపలే ఉంటుందండి ఇవన్నీ. సో ఫ్రెండ్స్, ఇదంతా చూశారు కదా. ఇక్కడ లాస్ట్ గోపురం అండి, దక్షిణ గోపురం నుంచి మనం బయటికి వెళ్ళడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, నా వీడియోని ఇలాగే చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఒక వీడియో నుంచి నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.